జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక పని చేశారండి. ఏం పంచో! పలావ్ పెట్టేవాడిని వదులుకొని బిర్యానీ పెడతా అన్నోడిని నమ్మారు. బిర్యానీ బాయే, పలాయి బాయే, పలావు బాయే. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఇలా అయిపోయింది అనేసి అన్నారండి. సూపర్ నచ్చింది ఆ పంచ్. ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటికైనా మునిగింది ఏం లేదు. వాళ్ళు మీరు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈవీఎంల పుణ్యమా అని గెలిచిన వాళ్ళే, కాదంటలేదు. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చి అడిగితేనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది తెలుస్తుంది. కొన్ని వందల కోట్లు ఎటు ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదు. కొన్ని వేల కోట్లు అప్పులు తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చి ఆ డబ్బులు దేనికి పెడుతున్నారనే అర్థం కావట్లేదు. ఒక పథకం ఇవ్వట్లా, ఒక ప్రాజెక్ట్ కట్టట్లేదు, ఒక ప్రాజెక్టుకి ఇంత పెడుతున్నామని అనౌన్స్ చేయట్లేదు. ఆ డబ్బంతా ఎడిపోతుందో తెలియట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 7,000 కోట్ల రూపాయలు, 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావట్లేదు. అప్పులు తీసుకొచ్చారు. కనీసం ఒక 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉంటారు. ఆ 25,000 కోట్ల రూపాయలు 2 నెలల్లోనే, రెండు నెలలు కూడా కాలే, 45 రోజులే. 45 రోజులకి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బు ఏం చేశారో తెలియట్లేదు. ఒక పక్క ఆదాయం వస్తూ ఉంది. ఇసుకలో మంచి ఆదాయం ఉంది. లిక్కర్లో మంచి ఆదాయం ఉంది రాష్ట్రానికి. డీజిల్లో, పెట్రోల్లో మంచి ఆదాయం ఉంది. ఈ ఆదాయం వచ్చే డబ్బులన్నీ కూడా ఎటుపోతేనే తెలియట్లేదు. అసలు ఏం చేస్తున్నారు ఈ డబ్బులంతా కూడా? ప్రజలారా అడగండి. మీరు సోషల్ మీడియా ద్వారానో లేదంటేనో ఏదో విధంగా అడగండి. లేదంటే కనుక వీళ్ళు మీ ఇంట్లో మీ పేరుకే మీ ఇల్లు మొత్తం వాళ్ళు దోచేస్తారు.